సార్లు తన బిడ్డను మోస్తుందో ఆ ప్రేమ ఆప్యాయతలు తన జీవితంలో వస్తాయి. కానీ తండ్రి జీవితంలో మీరు గమనిస్తే ఒక బిడ్డ జన్మించాక, ఒక కుమారుడో కూతురో జన్మించాకే ఆ ప్రేమ అనేది అనుభవం ద్వారా అది బయటకు వస్తుంటాయి అనేది గమనించాలి. ఒక పురుషుడి జీవితాన్ని ఒక్కసారి మీరు ఆలోచించి, ఒక పురుషుడి జీవితాన్ని జనరల్గా మనం ఆలోచిస్తే అతను ఒక తోబుట్టుగా, ఒక కుమారుడుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా అతని జీవితంలో జన్మించిన నాటి నుంచి ఎన్నో సవాళ్లు ఉంటాయి కదా. ఎంతో ప్రార్థన చేస్తే వారసులు కావాలని కుమారుడిని కంటుంటారు కదా. దేవుడి యందు విజ్ఞాపన చేస్తుంటారు. కూతురు ఉంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం. కానైనా కొంతమందికి కుమారుడు కావాలి, ఎందుకంటే వారసులు కావాలి కాబట్టి. కానీ ఒక కుమారుడుగా ఒక పురుషుడు జన్మించిన నాటి నుండే అతని జీవితంలో ఎంతో బాధ్యత, ఎంతో భారం ఉంటుంది. అది ఎవరు మనం గమనించాం. ఎందుకనగా ఆయన చిన్నప్పుడు గారాబం ఉంటుండొచ్చు, కానీ పెద్దగా అయ్యే కొద్ది తల్లిదండ్రుల బాధ్యత నువ్వే చూసుకోవాలి, నీ తోబుట్టులు, నీ అక్కయ్య చెల్లెల బాధ్యత నువ్వే చూసుకోవాలి, ఈ విధంగా చేయాలి అని చెప్పి